హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఇప్పుడైతే నేను ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్, స్నాక్ ఐటెమ్ అన్నీ ఏదైనా అనుకోవచ్చండి. అదైతే చేస్తున్నాననమాట. ఏంటంటే నేను పన్నీర్ ఫ్రాంకీ చేస్తున్నాను. దానికి ముందుగా ఒక కడాయి తీసుకొని, దాంట్లోకి నేను మొన్న బటర్ క్యూబ్స్ చేసి పెట్టాను కదా! అవి వేసుకొని, అవి మెల్ట్ అయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయి, కొంచెం పాలకూర వేసైతే కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఒక 2 మినిట్స్. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ఉంటుంది కదా! దాన్ని, ఉల్లికాడలు, ఇంకా మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చండి దాంట్లో. మునగాకు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. మన ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు అనమాట. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం పన్నీర్ అయితే తీసుకున్నాను నేను. ఒక కప్పు అంటే ఒక 100 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. దాన్ని కూడా వేసి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసండి. కొంచెం వేయించుకోవాలి ఒక 2 మినిట్స్. ఇది మొత్తం వేగడానికి మోస్ట్‌లీ హార్డ్‌లీ 5 మినిట్స్ టైం పడుతుందండి అంతే. అంతకు మించి మనం ఎక్కువగా బాగా రోస్ట్ ఫ్రై చేయకూడదనమాట. ఆ తర్వాత అది పక్కన పెట్టేసుకొని, ఒక పెనం పెట్టుకొని దాని మీద కొంచెం బటర్ వేసుకొని, సన్నగా పల్చగా చపాతీ చేసుకొని వేసుకోవాలండి. అది కూడా కొంచెం అటు ఇటు 2 సైడ్స్ కాలిన తర్వాత దాని మీద ఒక ఎగ్ వేసి ఫోర్క్‌తో ఇట్లా అనాలనమాట. దాన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలి. అది వేగడానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుందండి. ఆ తర్వాత దాన్ని ప్లేట్‌లోకి తీసుకొని దాని మీద టొమాటో కెచప్ ఉంటుంది కదా! దాన్నైతే వేశాను. అది సాస్ అండి. సాస్ వేసి సాస్‌ని కొంచెం స్ప్రెడ్ చేసి ఇందాక మనం ఏదైతే అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా! కర్రీ దాన్ని ఇందులో వేసి ఇప్పుడు చూడండి చపాతీని వన్ సైడ్ నేను కొంచెం సైడ్‌కి ఫోల్డ్ చేశాననమాట. చేసి మిగిలిన దాన్ని ఇట్లా రోల్ చేసేసాను. ఎందుకు అట్లా ఫోల్డ్ చేయడం అంటే కింద నుంచి కర్రీ మనకి తినడానికి పడిపోకుండా ఉండడానికనమాట. దీన్ని మనము కింద టిష్యూ పేపర్ చుట్టుకొని హ్యాపీగా తినొచ్చండి. చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. పిల్లలకి గనక ఇది మనం చేసిచ్చామనుకోండి, ప్రోటీన్ వెళ్తుంది, టమ్మీ హెవీగా ఉంటుంది. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఫ్రాంకీ చేసుకొని ఎంజాయ్ చేయండి.